హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ యంత్ర. వావ్, ప్రతిరోజు మంచి మంచి యంత్రాలని మీకు చూపిస్తూ ఉన్నాము. మీరు చక్కగా ఆ యంత్రాలను ఉపయోగిస్తున్నారు, మీ పనిని చాలా తక్కువగా చేసేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదే జోష్ తో ఈ రోజు కూడా ఒక సరికొత్త కిచెన్ యంత్రంతో మేము ముందుకు వచ్చేసాం. ఆ యంత్రం ఏంటి అనుకుంటున్నారా? పాప్కార్న్ మేకర్. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇది చేసే పనులు మాత్రం అద్భుతం అండి. బాహుబల బేష్. ఈ జనరేషన్ వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలంటే సూపర్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలి. సో అటువంటి అద్భుతమైన పనులు చేస్తుంది మా పాప్కార్న్ మేకర్. ఏంటి చెప్తున్నావు, చాలా గొప్పలు చెప్తున్నావు, అసలు ఏంటి పాప్కార్న్ మిషన్ ఏమో ఇంతుంది, ఇదేం చేస్తుంది అనుకుంటున్నారా? చెప్తా. కానీ అంతకంటే ముందు మనం పాప్కార్న్ మిషన్ ని ఎలా ఉపయోగించాలో ఫస్ట్ చూద్దాం. దీని ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఏం లేదండి, చాలా చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్, ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, హ్యాపీగా పాప్కార్న్ చేసుకుని తింటాం. ఒకవేళ సినిమా థియేటర్కి వెళ్తే తింటాం. కానీ అవుట్డోర్స్ వెళ్ళాం అనుకోండి, ఏదైనా ట్రావెలింగ్ లో ఉన్నాం, వేరే ఎక్కడన్నా ఉన్నాం అంటే కొంచెం కష్టం. కానీ మన పాప్కార్న్ మేకర్ కనుక మీ వెంట ఉంటే ఎక్కడున్నా సరే హ్యాపీగా పాప్కార్న్ చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడు దీనికి నార్మల్ గా ఒక సాకెట్ వస్తుంది, 2 పిన్ సాకెట్ మనందరికి తెలుసు. సో దాని తర్వాత ఈ పాప్కార్న్ మేకర్ కి చూసారా ఒక బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్. సింపుల్. అంటే దీనికి మళ్ళీ లెవెల్స్ ప్రకారం అలా ఏముండదు, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్. ఓకే. సో దీని తర్వాత పైన ఒక క్యాప్ వస్తుంది. దీంతో పాటు మనం మెజర్ చేసుకోవడానికి ఒక చిన్న కప్ లాగా ఉంది, మనం మెజర్ చేసుకోవచ్చు. దాంతో పాటే మనం దీన్ని ఇలా క్యాప్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. 2 in 1 పర్పస్ అనమాట. ఎస్పెషల్లీ నేను చెప్పాను కదా, డైట్ చేసే వాళ్ళకి విచ్చలవిడిగా తినే ఐటమ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప్కార్న్. ఆ పాప్కార్న్ తినాలంటే మనం ఇంట్లో ఇలా వేస్ట్ చేసుకుని, అంటే ఇన్ని చేస్తే అందులో సగం వేస్ట్ అయిపోతాయి. కానీ మన పాప్కార్న్ మేకర్ లో వేస్ట్ అవ్వకుండా కొంచెం ఆయిల్ కానీ మన గీ కానీ లేకుండా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకే. ఏం లేదండి, చూసారు కదా, మనం పాప్కార్న్ మనందరికీ తెలుసు, సూపర్ మార్కెట్ లో అవైలబుల్ లో ఉంటాయి. అవి తీసి చక్కగా ఒక బౌల్లో వేసుకోండి. ఓకే. వేసిన తర్వాత దీంతో మెజర్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఓకే. ఓకే, చూసారా మెజర్ చేసుకున్నా. వేసేసి దీన్ని ఇలాగా క్యాప్ లాగా పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం దీనికి ఒక బౌల్ కూడా పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేస్తే మనకు ఒక 2 minutes లో పాప్కార్న్ రెడీ అయిపోతాయి. ఓకే. చూసారు కదా ఎంత తొందరగా 1 minute లో పాప్కార్న్స్ రెడీ అయిపోయింది. హ్యాపీ హ్యాపీ. అయ్యో అయ్యో అయ్యో, ధనా 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 ఏమంటారు, దీపావళికి ఎలా బాంబులు పేలుస్తామో అలా అనమాట. మామూలుగా మనం ఇవే కనుక కుక్కర్లో వేసాం అనుకోండి, ఒక బౌల్కే వచ్చేవి. కానీ ఇప్పుడు ఏ మాత్రం వేస్టేజ్ లేదు. నేను చెప్పాను కదా, ఎక్కడ మిగిలిపోవడం కానీ మాడిపోవడం కానీ ఇలాంటివి ఏవి ఉండవని చెప్పి. సో హ్యాపీగా నేను ఎన్ని పాప్కార్న్స్ చేశాను అన్ని పాప్కార్న్స్ చక్కగా ఒక బౌల్లో వచ్చేస్తాయి. ఎస్, రెడీ అయిపోయింది. చూసారా, ఒక్కటి కూడా మిగలలేదు. మామూలుగా మనం కుక్కర్లో వేస్తే అవి మిగిలిపోయి మాడిపోయి, అమ్మో నాకైతే ఎంత బాధ. ఎందుకంటే నేను చాలా పెద్ద పాప్కార్న్ లవర్ అనమాట. ఎందుకంటే నన్ను సినిమాకి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఆలోచిస్తారు, పాప్కార్న్ ఎక్కువ తినేస్తేనేమో దానికి ఎక్కువ ఖర్చు అయిపోతుందని. కానీ ఇప్పుడు మాత్రం ఒక 20 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుని ఇందులో వేసుకున్నాను అనుకోండి, 2 bowls నిండా పాప్కార్న్ వస్తే హ్యాపీగా నేను టీవీ చూస్తూ, ఇంట్లోనే సినిమా చూస్తూ, సీరియల్ చూస్తూ, ఏదో చూస్తూ ఆ పాప్కార్న్ ని నేను ఎంజాయ్ చేస్తాను. సో మన పాప్కార్న్ మేకర్ లో ఓన్లీ పాప్కార్న్ మాత్రమే చేసుకోవచ్చు అంటే మీరు పప్పులో కాలేసినట్టే. చాలా మంది ఇళ్లలో ప్రతిరోజు పప్పు ఉంటుంది కదా, మా ఇంట్లో అయితే రెగ్యులర్ గా పప్పు ఉంటుంది.
పప్పు ఉన్నప్పుడు వాటితో పాటు కాంబినేషన్ ఏం బాగుంటుంది? వడియాలు. ఎస్, వడియాలు అంటే మాత్రం చాలా ఇష్టం అండి. మనం వనభోజనాలకు వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా, ఎవరింటికన్నా వెళ్ళినా ఫస్ట్ పప్పు చేశారంటే కంపల్సరీ వాటితో పాటు మనకి వడియాలు అనేది పెడుతూ ఉంటారు. ఆ కాంబినేషన్ అలాంటిది. ఆ కాంబినేషన్ అసలు తిరిగి ఉండదు. కానీ డైటింగ్ చేసేవాళ్ళు వడియాలు తినాలంటే ఎలా? కంపల్సరీ అవి ఆయిల్లోనే ఫ్రై చేస్తాం. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పోసి డీప్ ఫ్రై అయితే గానీ వడియాలు అనేవి బయటకు రావు. కానీ మన పాప్కార్న్ విషయంలో వితౌట్ ఆయిల్, చుక్క ఆయిల్ లేకుండా వడియాలు వస్తాయి. నిజమా? అది అవ్వక్కయ్యారా? ఎస్, నిజం. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. వడియాలు మాత్రమే కాదండి, లెట్స్ మన పల్లీలు ఉన్నాయండి. పల్లీలు కనుక మనం చట్నీ చేస్తాం కదా, ఇంట్లో టిఫిన్స్ చేస్తున్న వాళ్ళం చట్నీ అలాంటివి చేయాలంటే కంపల్సరీ ఫ్రై చేయాలి. కానీ చాలా స్ట్రిక్ట్ గా డైట్ చేసేవాళ్ళు అలా ఫ్రై చేయకూడదు. ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఇంకాస్త ఫ్యాట్ ఎక్కువైపోతుంది. మరి ఎలా అంటే మన పాప్కార్న్ మిషన్ లో కనుక వేస్తే పల్లీలు కూడా చుక్క ఆయిల్ లేకుండా హ్యాపీగా ఫ్రై అయిపోయి బయటకు వస్తాయి. నిజం. చాలా మంది ఎలా పెట్టారంటే నిజమా అంత సీన్ లేదులే, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నారు కదా, నాకు తెలుసు. అందుకే కదా నేనున్నది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తారో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, అప్పుడు మీరు నమ్ముతారు. సో ఫస్ట్ మనం వడియాలు ఇద్దాం. ఫస్ట్ మన మెజరింగ్ స్పూన్ ఉంది కదా, దాంట్లో వేద్దాం. ఓకే, వేసేస్తున్నా. సో మళ్ళీ మనం ఒక్కసారి బటన్ ఆన్ చేద్దాం. ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఒక బౌలు, ఇలా పెట్టేస్తాం కదా, చూస్తున్నానండి. ఒక 1 minute లో చక్కగా వడియాలు బయటకు వచ్చేస్తాయి. వావ్, ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా? ఎస్, వస్తున్నాయి కూడా బయటకు ఆల్రెడీ. చూసారు కదా, ఇలా వేసామో లేదో అలా 1 minute లోపల 30 seconds కి హ్యాపీగా చక్కగా బయటకు వచ్చేస్తున్నాయి. రెడీ. చూసారా? మాయ లేదు, మంత్రం లేదు, చుక్క ఆయిల్ కూడా లేకుండా వడియాలు రెడీ అయిపోయినాయి. వడియాలు రెడీగా ఉన్నాయి. మీ ఇంట్లో పప్పు రెడీగా ఉందా? భోజనానికి వచ్చేయమంటారా? చూసారా? ఇప్పుడు ఏమంటారు? చాలా మంది ఇంతకు ముందు ఎక్స్ప్రెషన్ ఇచ్చారా, ఆయిల్ లేకుండా ఎలా చేస్తావు అని. ఇదిగో ఇలా చేస్తాను. చూసారా? కరకర మంచున్నాయి కూడా. ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేద్దామా? అరే రే, ఇందాక నేను బెట్టేయాల్సింది మీతో. షట్, ఈసారి నుంచి బెట్టేస్తాను. కంపల్సరీ మీ అందరూ ఓడిపోతారు. ఓకే, ఏం వేసినా ఫస్ట్ మెజర్మెంట్ స్పూన్ ని గుర్తు పెట్టుకొని దాని నిండా వేయండి. ఎక్కువ వేస్తే కనుక స్టక్ అయిపోతుంది. ఇప్పుడు మనం బటన్ వేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే బౌల్ పెట్టలేదు అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా ఈ పల్లీలు వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బయటికి రావు, అందుకే నేను బౌల్ పెట్టలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పల్లీలు మీకు ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తాయి అనుకుంటే, ఆల్రెడీ మనకి చిన్న సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి మొత్తం దానిపైన పల్లీపై ఉన్న స్కిన్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి. ఓకే, పల్లీలు రెడీ అయినాయి. ఎస్, అప్పుడే రెడీ అయిపోయినాయా? ఎస్, అప్పుడే రెడీ అయిపోయినాయి. చెప్పాను కదండి, మాయ లేదు, మంత్రం లేదు, ఓన్లీ కిచెన్ యంత్రాలతో చక్కగా ఈజీగా మీ పనిని నేను ఫస్ట్ ఎపిసోడ్ లో మాట ఇచ్చాను. ఆడవాళ్ళకి అసలు శ్రమ ఎక్కువైపోయింది, అందంగా అలంకరించుకోవడానికి టైమే లేదు అని. ఆ మాట నేను నిలబెట్టుకుంటున్నాను. సో చూసారా, చాలా ఈజీగా అలా వేసామో లేదో పల్లీలు ఇలా రెడీ అయిపోయినాయి. చూసారా, మీకు పల్లి కలర్ చేంజ్ అయింది. అండ్ చక్కగా దాని స్కిన్ కూడా ఇలా ఎస్, పల్లీలు రెడీ అయిపోయినాయి. మీ ఇంట్లో బెల్లం ఉందా? ఎస్, మా ఇంట్లో ఉంది అనుకుంటున్నారు కదా. ఏం లేదు, మీరు కూడా చక్కగా పాప్కార్న్ మేకర్ ని కొనుక్కోండి. ఇలా పల్లీల్ని ఫ్రై చేసుకోండి, బెల్లంతో తినండి. నేను మాత్రం ఇలా మామూలుగానే తినేస్తున్నాను. కంపల్సరీగా మనం ఈ ఐటమ్స్ ఇంట్లో చేయాలి అంటే డీప్ ఫ్రై చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. యాక్చువల్గా ఎస్పెషలీ వడియాలు చేయాలంటే మాత్రం ఆయిల్ ఎక్కువగా ఉండాల్సిందే. కానీ వితౌట్ ఆయిల్తో అండ్
ఆయిల్ బాగా మరగాలి, మరిగిన తర్వాత ఇవన్నీ వేయాలంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes టైం పడుతుందండి. అంత టైం లేకుండా, అసలు ఆయిల్ లేకుండా ఇంత బాగా వచ్చాయంటే ఇంతకంటే ఏం కావాలండి. నేను మీకు కళ్ళ ముందే చేశాను అండ్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఒక 30 seconds 1 minute లోపు మనం రెగ్యులర్ గా ఆయిల్ తో చేసుకునే వంటలు ఆయిల్ లేకుండా ఎంత బాగా, అంటే టేస్ట్ లో కూడా మనకి ఏ మాత్రం డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. కాకపోతే మన అందరం ఆయిల్ కి అలవాటు పడిపోయాం అంతే. ఇప్పుడు నేను తింటున్నాను కదా, అసలు పాప్కార్న్ లో కానీ, ఒడియాల్లో కానీ, పల్లీల్లో కానీ ఏ మాత్రం డిఫరెన్స్ తెలియలేదు. చాలా 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 బాగున్నాయి. చూసారా మన పాప్కార్న్ మేకర్ చక్కగా వితౌట్ ఆయిల్ తో మంచి మంచి వంటల్ని చాలా తక్కువ టైంలో ఎంత బాగా చేసేసిందో చెప్పాను కదా. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇది. చూడడానికి పాప్కార్న్ మేకర్ ఎంత ఉంది, కానీ అది చేసే పనులు మాత్రం వాహవా అనిపిస్తుంది అని. ఇందుకే నేను మా పాప్కార్న్ మేకర్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాను తెలుసా అండి? డిమార్ట్ స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చానండి. మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా పాప్కార్న్ మేకర్ ని తీసుకొచ్చుకోవచ్చు. మీకు అంత టైం లేదు అనుకుంటే వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే చాలండి, వాళ్ళు హోమ్ డెలివరీ ఇస్తారు, చక్కగా డెమో కూడా ఇస్తారు. అలాగే మా షో పేరు, నా పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఎక్కడ అడ్రస్ సికింద్రాబాద్ అన్నో బానే ఉంది అనుకుంటున్నారా? షో తర్వాత చక్కగా ఒక కార్డ్ వస్తుంది, అందులో వాళ్ళ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ తో మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే మీరు ఆన్లైన్ లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సరికొత్త యంత్రంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. www.youtube.com/etvabhiruchi అలాగే www.facebook.com/etvabhiruchi లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.